ఇక జిహెచ్ఎంసీకి సంబంధించి మనం నిన్న ఒక న్యూస్ చెప్పుకున్నాం. గ్రేటర్‌ను 3 పార్ట్‌లుగా విభజిస్తారు. ఈ 3 పార్ట్‌లకు సంబంధించి పేర్లు కూడా చెప్పుకున్నాం. ఇట్లా 3 పార్ట్‌లు విభజించబోతున్నారంట. ఒక జిహెచ్ఎంసీ, గ్రేటర్ సికింద్రాబాదు, గ్రేటర్ సైబరాబాద్, జీసీఎంసీ అని ఒకటి, జీఎస్ఎంసీ అని ఒకటి, జిహెచ్ఎంసీ అని ఒకటి అని అనుకున్నాం. కాకపోతే అది కొంచెం చేంజ్ అయిందట. మరి దానికి సంబంధించి 3 కార్పొరేషన్లు అయితే అయితున్నాయి. మరి కానీ దాంట్లో పేర్లు మారుస్తారంట. దాంతో పాటు దీనికి కొంచెం ఈ నైసర్గిక స్వరూపం అంటారు కదా! భౌగోళికంగా కూడా కొన్ని డివిజన్‌లను ఇక్కడ కొన్ని అటు వేస్తున్నారట. దానికి సంబంధించి మనం ఈరోజు అప్డేట్ అయితే చూద్దాం. ఇక్కడ హైదరాబాద్‌తో పాటు మల్కాజ్‌గిరి ఒకటి, సైబరాబాద్ ఒకటి. ఈ 2 కూడా చేస్తారంట. 3 కార్పొరేషన్లు చేస్తారంట. జీహెచ్ఎంసీ ఉంటది. జీహెచ్ఎంసీతో పాటు గ్రేటర్ మల్కాజ్‌గిరి కార్పొరేషన్ ఒకటి, సైబరాబాద్ కార్పొరేషన్ ఒకటి 3 చేస్తారట. మరి ఈ మూడిట్లో గ్రేటర్ హైదరాబాదే ఎక్కువ డివిజన్లు ఉన్నాయంట. 150 డివిజన్లతో జీహెచ్ఎంసీ ఉంటుందంట. సైబరాబాద్ కార్పొరేషన్ ఏమో 76 డివిజన్లు ఉంటాయంట. 74 డివిజన్లతోటి మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తుందంట. మరి దీనికి సంబంధించి అఫీషియల్గా కూడా మనకు సెకండ్ రోజు మనకు అసెంబ్లీ స్టార్ట్ అవుతుంది కదా, ఆ రోజే అఫీషియల్గా ప్రకటించబోతున్నారట. ఆల్రెడీ విభజన ప్రక్రియ కూడా ఒక కొలిక్కి వచ్చిందంట. అఫీషియల్గా ప్రకటించడం ఒక్కటే ఉందంట. ఫిబ్రవరి చివరి వరకు నోటిఫికేషన్ వచ్చి కొత్త కార్పొరేషన్లు ఏర్పాటవుతాయట. కొత్త కార్పొరేషన్లకు ప్రత్యేక భవనాలు కూడా ఏర్పాటు చేస్తారంట. మరి 10 ఎకరాల స్థలంలో ఈ కొత్త కార్పొరేషన్లకు సంబంధించి భవనాలు కూడా వేస్తారట. మరి ఇప్పటికీ అడిషనల్ కమిషనర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళే కమిషనర్లు కూడా కాబోతున్నారంట. దీనికి సంబంధించి గ్రౌండ్ వర్క్ మొత్తం కంప్లీట్ అయిందట. ఫిబ్రవరి తోటి ప్రస్తుత జిహెచ్ఎంసీ పాలక మండలి గడువు ముగిసిపోతున్నటువంటి నేపథ్యంలో అది ముగిసిన వెంబడే మరి ఇవి అమల్లోకి వచ్చే విధంగా వీళ్ళైతే నోటిఫికేషన్ కూడా ఇచ్చే అవకాశం అయితే ఉందట. మరి చూద్దాం అసలు నిజంగా ఏది ఏంటి అనేది ఒకసారి చూస్తే మనకు ఔటర్ రింగ్ రోడ్ లోపల మొత్తం జిహెచ్ఎంసీలో కలిపారు. ఈ జిహెచ్ఎంసీలో కలిపిన తర్వాత మొత్తం 300 వార్డులు చేశారు. ఈ 300 వార్డుల్లో ఇప్పుడు 150 వార్డులేమో జిహెచ్ఎంసీలో ఉంటాయంట. 76 ఏమో సైబరాబాదు, 74 ఏమో మల్కాజ్గిరి కార్పొరేషన్లో ఉండే విధంగా మరి వార్డులను విభజించారట. మరి అంతకుముందు జిహెచ్ఎంసీలో 150 వార్డులు ఉండే. మరి ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్నటువంటి మొత్తం మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు మొత్తం కలిపిన తర్వాత ఇంకొక 150 యాడ్ అయిపోయినాయి. ఈ మొత్తం 300 డివిజన్లను వీళ్ళు 3 భాగాలుగా అయితే విభజించారట. మనం ఒకసారి చూద్దాం, అంటే నిజంగా ఏ డివిజను ఎక్కడ రావచ్చు అనేది ఒకసారి మనం చూస్తే దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఇక్కడ ఉన్నాయి. మనం ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ నిజంగా అంటే మనం ఇన్ని రోజులు వచ్చినటువంటి ఒకటి ఉంది, ఇప్పుడు కొంచెం చేంజ్ అయిపోయింది. అంటే రోజుకొక న్యూస్ అయితే వస్తుంది. దానికి సంబంధించి ఒకసారి చూద్దాము. ఇక్కడ ఉంది, ఇక్కడ చూడొచ్చు మనం. ఇది యాక్చువల్లీ కార్పొరేషన్లకు సంబంధించి మ్యాప్ ఇట్లా ఉండొచ్చు అని వీళ్ళు చెప్తున్నారు. ఇదిగో ఇక్కడ చూడొచ్చు. దీనికోసం చాలా సుదీర్ఘ కసరత్తు అయితే జరిగిందట. ఇక్కడ వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రైజింగ్ విజన్ 2047లో పేర్కొన్నట్లు కోర్ అర్బన్ రీజియన్లో ఔటర్ రింగ్ రోడ్డు పరిధి వరకు జిహెచ్ఎంసీ పరిధిలోకి తెచ్చినటువంటి నేపథ్యంలో ఈ ఔటర్ రింగ్ రోడ్ నుంచి లోపల ఉన్నటువంటి 20 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లు అయితే వీళ్ళు విలీనం చేశారు. అంతకుముందు కేవలం 650 చదరపు కిలోమీటర్లే ఉండే జిహెచ్ఎంసీ పరిధి. ఇప్పుడు దీని 2071 చదరపు కిలోమీటర్లు అయిపోయింది. ఈ నేపథ్యంలో ఫస్ట్ ఈ డివిజన్ డివైడ్ చేశారు. ఆ తర్వాత అభ్యంతరాలు అవి ఇవన్నీ తీసిన తర్వాత కంప్లీట్ అయితే చేశారు. ఈ నేపథ్యంలో ఇక్కడ చూస్తే హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో ఇవన్నీ ఉంటాయంట. చూడండి, ఈ సర్కిల్ సికింద్రాబాద్ జోను, ఖైరతాబాదు, చార్మినారు, గోల్కొండ, రాజేంద్రనగర్, శంషాబాద్ ఇవి మొత్తం కలిసి 150 డివిజన్లు హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో ఉంటాయంట. జిహెచ్ఎంసీని మొత్తం 3 స్వతంత్ర కార్పొరేషన్లో ఉన్నటువంటి నేపథ్యంలో కీలక ప్రాంతాలన్నీ కూడా జిహెచ్ఎంసీలో ఉండే విధంగానే వీళ్ళు చేసిరు. ప్రధానంగా ఓల్డ్ సిటీతో పాటు సెంట్రల్ హైదరాబాదు ఇవన్నీ కూడా జిహెచ్ఎంసీ పరిధిలో ఉండే విధంగా వీళ్ళు డిజైన్ చేసిరట. మరి ఇక్కడ చూడొచ్చు మెయిన్ ఇక్కడ చార్మినారు, బహదూర్పుర, ఫలక్నుమా, ఆబిడ్స్, ఖైరతాబాదు, శంషాబాదు, గోల్కొండ ఇవన్నీ కూడా జిహెచ్ఎంసీ పరిధిలోకి వస్తాయి. మరి ఈ 150 డివిజన్లు ఇవన్నీ కూడా ఈ కార్పొరేషన్ పరిధిలో ఉంటుందంటే ఇది సికింద్రాబాద్ నుంచి మొదలైతే ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ చూడొచ్చు తార్నాక, అంబర్పేటు, ఖైరతాబాదు, అత్తాపూరు, జల్పల్లి, బడంగ్పేటు, ఆదిబట్ల ఇవన్నీ కూడా శంషాబాద్ వరకు జిహెచ్ఎంసీ పరిధికి వస్తుందంట. ఇవన్నీ కూడా ఇప్పుడు ఉన్నటువంటి డివిజన్లు అన్నీ కూడా మరి
జిహెచ్ఎంసీ పరిధిలోకి వచ్చే విధంగా ఓల్డ్ సిటీతో పాటు సెంట్రల్ హైదరాబాదు ఇప్పుడు కొత్తగా శంషాబాద్ ఏరియా ఇవన్నీ కూడా ఈ జిహెచ్ఎంసీ పరిధిలో ఉండే విధంగా వీళ్ళు డిజైన్ చేసిరట. ఇక సైబరాబాద్ చూస్తే మొత్తం ఐటీ కారిడార్ మొత్తం సైబరాబాద్ పరిధిలో ఉండే విధంగా వీళ్ళు చేస్తున్నారు. ఇక్కడ చూడొచ్చు మియాపూరు, చందానగర్, పటాన్ చెరువు, ఆర్సీపురం, ఇంకో ఇవి ఈ షేర్లింగంపల్లి డివిజన్తో పాటు షేర్లింగంపల్లి జోను, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్ ఈ 3 జోన్లు సైబరాబాద్ పరిధిలో ఉంటాయంట. ఇవన్నీ కూడా 76 డివిజన్లు మరి సైబరాబాద్ పరిధిలోకి వస్తాయంట. ఇగో హైటెక్ సిటీ కావచ్చు, కొండాపూరు ఐటీ కారిడార్ మొత్తం ఇక్కడ ఉండే విధంగా వీళ్ళు డిజైన్ చేసిరట. ఇక ఆ తర్వాత ఇక్కడ చూస్తే ఇక ఈ పారిశ్రామిక ప్రాంతాలు, రైల్వే, డిఫెన్స్ ఇవన్నీ కూడా ఇక్కడ మల్కాజ్గిరి ప్రాంతంలో ఉండే విధంగా ఎల్బీ నగరు, మల్కాజ్గిరి, ఉప్పల్ ఇవన్నీ కూడా మల్కాజ్గిరి కార్పొరేషన్ పరిధిలో ఉండే విధంగా డిజైన్ అయితే చేస్తున్నారట. కాబట్టి ఇవన్నీ కూడా దాదాపు అయిపోయినాయి. 2వ తారీఖు రోజు అసెంబ్లీలో ప్రభుత్వం ప్రకటించే అవకాశం అయితే ఉందంట. ఇక ఇక్కడ చూడొచ్చు ఇది హైదరాబాద్, ఇక్కడ 3 ఉన్నాయి చూడండి. ఇదేమో హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్, ఇదంతా జిహెచ్ఎంసీ పరిధిలోకి వస్తుందంట. ఇది జిహెచ్ఎంసీ, ఇదేమో సైబరాబాద్, ఇది మల్కాజ్గిరి. ఈ 3 ప్రాంతాలు కలిసి ఇప్పుడు మొత్తం ఈ 3 డివైడ్ కలిసిపోయినాయి కదా. ఈ 3టిని డివైడ్ చేసి ఇది జిహెచ్ఎంసీ కిందికి ఇది వస్తుందంట, సైబరాబాద్ కిందికి ఇది, ఇక మల్కాజ్గిరి కిందికి ఇది వచ్చే విధంగా దాదాపు డిజైన్ చేసిరు. దానికి సంబంధించి కొత్త పోలీస్ కమిషనరేట్లు ఏర్పడ్డాయి. 10 ఎకరాల స్థలంలో ఆ కార్పొరేషన్ భవనాలు కూడా నిర్మించి మరి కంప్లీట్ అయితే చేసే అవకాశం అయితే ఉందంట. ఇదంతా కొత్త మ్యాప్. ఇప్పుడు దీని గురించి మనకు క్లారిటీ రావాలంటే 2nd వరకు అయితే ఆగాలి, కానీ దాదాపు ఇదే కంప్లీట్గా అయ్యే అవకాశం అయితే ఉంది దానికి సంబంధించి న్యూస్. కాబట్టి ఇక ఇప్పుడు మన జిహెచ్ఎంసీకి మొత్తం 3 మేయర్లు అవుతారు. మరి ఇక్కడొకరు, అక్కడొకరు, ఇక్కడొకరు, 3కి ఛాన్స్ అయితే రాబోతుంది. మరి ఇక అభివృద్ధి కూడా పరుగులు పెడుతుందేమో చూడాలి మరి.